ఇక్కడ ఈరోజు వచ్చేసి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి స్క్వేర్ శాంక్టమ్ అండ్ పిల్లర్డ్ పోర్టికో. ఇది గుప్తా పీరియడ్లో వచ్చింది. గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ ఫ్రమ్ ఫ్లాట్ రూపుడ్ మోనోలిథిక్ టెంపుల్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లాట్ రూపుడ్ ఉండి మోనోలిథిక్ వచ్చేసి టు స్కల్ప్చర్డ్ శిఖరా ఇన్ ద లేటర్ ఇయర్స్. ఫస్ట్ ఫ్లాట్ ఉంటే టు శిఖరా వరకు వచ్చింది. శిఖరా వరకు వచ్చింది. 5 స్టేజెస్లో వచ్చింది. ఫస్ట్ స్టేజ్ the features of the temple that developed during this ఫస్ట్ స్టేజ్లో ఏమొచ్చిందంటే ఫ్లాట్ రూఫ్ ఉండే, స్క్వేర్ షేప్లో ఉంటుండే. The portico was developed on shallow pillars. ఈ portico was developed on shallow pillars. షాలో పిల్లర్స్ ఉండి స్ట్రక్చర్ లో ప్లాట్ఫామ్ ఉంటుండే. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే టెంపుల్ 17 at సాంచి. టెంపుల్ 17 at సాంచి ఫస్ట్ స్టేజ్లో ఉండేది ఇది. ఈ సెకండ్ స్టేజ్లో వచ్చేసి కంటిన్యూడ్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ స్టేజ్ కంటిన్యూ చేసింది. కానీ ప్లాట్ఫామ్స్ అప్రైజ్డ్ 2 story కూడా ఉంటుండే, రెండు అంతస్తులు కూడా ఉంటుండే. అంబులేటరీ ప్యాసేజ్ కవర్డ్, ఇది కవర్ ఉంటుండే. కవర్డ్ అంబులేటరీ passageway around the sanctorum or garbhagruha. The passageway was used as a pradakshina path. ఇది వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ పార్వతీ టెంపుల్ ఎట్ నాచనా కుతారా ఇన్ మధ్యప్రదేశ్ ఇది అన్నట్టు. సో సెకండ్లో మెయిన్గా వచ్చేసి ప్లాట్ఫామ్ రేజ్ చేశారు. 2 stories కూడా అక్కడక్కడ ఉన్నాయి. కవర్డ్ అంబులేటరీ ప్యాసేజ్వే. థర్డ్ స్టేజ్లో వచ్చి ఎమర్జెన్స్ ఆఫ్ శిఖరా. థర్డ్ స్టేజ్లోనే వచ్చింది శిఖరా. ఫ్లాట్ రూప్ వచ్చేసి ఫ్లాట్ స్టేజ్. అక్కడ ఇంకా చిన్న ప్లాట్ఫామ్ చిన్నగానే ఉండేది. స్క్వేర్ షేప్లోనే ఉండేది. దట్ ఈస్ కర్వీ లీనియర్. పంచయాతన స్టైల్ ఆఫ్ టెంపుల్ మేకింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఈ పంచయాతన స్టైల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. ఈ పంచయాతన అంటే ఏంటంటే 4 సబ్సిడరీ స్ట్రైన్స్, ప్రిన్సిపల్ డైటీ. సబ్సిడరీ స్ట్రైన్స్. The main temple was square with an elongated mandap in front of it. మెయిన్ టెంపుల్ వచ్చేసి స్క్వేర్ వచ్చేసి ఇక్కడ ఒక మండప్ ఉండేది ఎలాంగేటెడ్గా. ఇప్పుడు రెక్టాంగులర్ షేప్ వచ్చేది. సబ్సిడరీ స్ట్రైన్స్ వేర్ ప్లేస్డ్ అపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ ద మండప్ గివింగ్ ద గ్రౌండ్ ప్లేన్ ఏ క్రూసిఫైడ్ షేప్. గివింగ్ ద గ్రౌండ్ ప్లాన్ ఏ క్రూసిఫైడ్ షేప్ వచ్చేది. అంటే ఒక అట్లా 4 వచ్చేసి క్రూసిఫైడ్ షేప్. ఇది వచ్చేసి ఇది దశావతార టెంపుల్ ఎట్ దియోగర్ ఉత్తరప్రదేశ్. దుర్గా టెంపుల్ ఎట్ కైహోల్ కర్ణాటక. దశావతార టెంపుల్ ఎట్ దియోగర్ ఎట్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఉంటుంది. దశావతార టెంపుల్ ఎట్ దియోగర్ అక్కడ ఉంటుంది. ఇంకా దుర్గా టెంపుల్ ఎట్ కైహోల్ కర్ణాటక ఉంటుంది. క్రూసిఫైడ్ షేప్ ఉండేది థర్డ్ స్టేజ్లో. ఈ ఫోర్త్ స్టేజ్లో ఏమైంది అంటే మెయిన్ స్ట్రైన్ బికేమ్ మోర్ రెక్టాంగులర్. ఇక్కడ అంతే. ఫోర్త్ స్ట్రైన్లో అది ఏముంటుంది, ఫస్ట్ థర్డే ఉంటుంది. మెయిన్ స్ట్రైన్ బికేమ్ రెక్టాంగులర్. ఈ ఫిఫ్త్ వచ్చేసి సర్క్యులర్ టెంపుల్స్ వచ్చేసినవి విత్ శాలో రెక్టాంగులర్ ప్రొజెక్షన్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్. రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ వేర్ సేమ్. ఫిఫ్త్ వచ్చేసి సర్క్యులర్ టెంపుల్స్ వచ్చినవి అంతే. పంచయాతన స్టైల్ వచ్చేసి 6 వచ్చేసి ఇది ఎట్లా అంటే
మనియర్ మత్ ఎట్ రాజగిర్ బోరత్. మనియర్ మత్ మనియర్ మత్ అనేవి ఎక్కువ ఇట్లా సర్కిల్ షేప్లో వస్తాయి ఇట్లా గుడిసెల్లాగా. అట్లా మనియర్ మత్ ఎట్ రాజగిర్ బీహార్. మనియర్ మత్ ఎట్ రాజగిర్ బీహార్ ఇది సర్క్యులర్ షేప్లో ఉంటాయి ఎక్కువ. అసలు స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాం ఇప్పుడు. సో స్టేజెస్లో నేర్చుకుంది ఏముందంటే, ఫస్ట్ స్టేజ్లో ఫ్లాట్ రూప్ ఉంటుండే, స్క్వేర్ షేప్ ఉంటుండే, షాలో పిల్లర్స్, పోర్టికో వచ్చేసి షాలో పిల్లర్స్ మీద ఉంటుండే, లో ప్లాట్ఫాము. సెకండ్ స్టేజ్లో కొంచెం లేపారు ప్లాట్ఫామ్స్ని, 2 stories కూడా అక్కడక్కడ ఉంటుండే, కవర్డ్ అంబులేటరీ ప్యాసేజ్ ఉంటుండే. థర్డ్ స్టేజ్లో శిఖరాస్ పంచయాతన స్టైల్ వచ్చేసి ఒక క్రూసిఫైడ్ షేప్ వస్తుండే. ఫోర్త్ స్టేజ్లో కొద్దిగా రెక్టాంగులర్ అయింది మెయిన్ స్ట్రైన్. ఫిఫ్త్ స్టేజ్లో వచ్చేసి సర్క్యులర్ అయింది. స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ నేర్చుకుంటే ఇవి ఒక 1 2 3 4 5 7 ఉంటాయి అన్నట్టు. ఏంటివి అంటే నగర, ద్రావిడియన్, నాయక, వేసర, హోయసాల, విజయనగర, పాల అండ్ సేన. ద బేసిక్ ఫామ్ ఆఫ్ ఏ హిందూ టెంపుల్. ఒక హిందూ టెంపుల్లో ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఇట్లా చూసుకుందాము. శాంక్టమ్ శాంక్టోరం అంటే గర్భగృహ, లిటరలీ ఓంబో హౌస్, ఈ స్మాల్ రూమ్. ప్రిన్సిపల్ దేవత దేవుడు ఉండేది అంటే ఏమంటారు? శాంక్టమ్ శాంక్టోరం. శాంక్టోరం దీన్నే గర్భగృహ అంటారు. గర్భగృహ లిటరలీ ఓంబో హౌస్, స్మాల్ రూమ్ ఉంటుంది, క్యూబికల్గా ఉంటుంది, విచ్ హౌసెస్ ప్రిన్సిపల్ డీటీ. మండప అనేది ఎంట్రన్స్గా ఉంటుంది. ఇట్ మే బీ ఏ పోర్టికా ఆర్ ఏ హాల్ అండ్ ఈస్ జనరలీ డిజైన్ టు హౌస్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్షిపర్స్. ఈ మండప అంటే ముందర ఉంటుంది, అక్కడ ఎక్కువ మంది నిలబడతారు. ఇది పోర్టికా అని ఉండొచ్చు, హాల్ అని ఉండొచ్చు, ఎంట్రన్స్ టు టెంపుల్. శిఖర అనేది మౌంటైన్ లైక్ స్పైర్. ద షేప్స్ వేరీస్ ఫ్రమ్ పిరమిడ్ టు కర్విలినర్. శిఖర అంటే మౌంటైన్ లైక్ స్పైన్. వాహన అంటే వెహికల్ ఉంటుంది, శాంక్టోరం కింద చేస్తుంది, కాకపోతే డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉంటుంది. ఇది మెయిన్. సో శాంక్టోరం, మండప, శిఖర, వాహన. ఇక్కడ నాకు అడిగితే శాంక్టోరం, మండప, శిఖర, వాహన. ఇప్పుడు వచ్చేసి మనం నేర్చుకుంటుంది నగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నగర స్టైల్ వచ్చేసి 5th century AD నుంచి వచ్చింది. డెవలప్ నార్త్ పార్ట్, ఇది ఎక్కువ నార్థన్. నగర అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసింది. ఈ నగర స్కూల్లో కూడా సబ్ స్కూల్స్ ఉన్నవి. అది ఎట్లా అంటే ఈస్టర్న్, వెస్ట్రన్, సెంట్రల్ పార్ట్స్లో ఉన్నవి. ఈ నగరానికి ఏంటంటే మెయిన్గా పంచయాతన స్టైల్. జనరల్గా పంచయాతన సబ్సిడైజ్ స్ట్రైన్స్ లేడా వచ్చేసి క్రూసిఫైడ్ గ్రౌండ్ ప్లేనింగ్ విత్ రెస్పెక్ట్ టు ప్రెన్షియల్ స్ట్రైన్, క్రూసిఫైడ్ షేప్లో వచ్చేసి పంచయాతన స్టైల్. అసెంబ్లీ హాల్స్ ఆర్ మండప్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మండప్స్ ఉండేటివి. అవుట్ సైడ్ ద గర్భగృహ ఇమేజెస్ ఆఫ్ రివర్ గాడెసెస్ గంగా అండ్ యమునా వేర్ ప్లేస్డ్. ఈ గర్భగృహ బయట గంగా ఇంకా యమునా వీళ్ళ ఫొటోస్, గాడెసెస్ యొక్క ఫొటోస్ పెట్టేవాళ్ళు. ఇమేజెస్ వేర్ ప్లేస్డ్. నో వాటర్ ట్యాంక్స్ ఉండేటివి కాదు. వాటర్ ట్యాంక్స్ వచ్చేసి ద్రావిడియన్లో వాటర్ ట్యాంక్స్ ఉండేటివి కాదు. అప్రైజ్డ్ ప్లాట్ఫామ్సే కాబట్టి పిల్లర్డ్ అప్రోచ్ ఉండేది. శిఖరాస్ వేర్ జనరలీ ఆఫ్ 3 types. ఈ శిఖరాస్లో మళ్ళీ 3 types శిఖరాస్ ఉంటాయి అన్నట్టు. శిఖరాస్ ఇన్ నగరాలు వచ్చేసి 3 types ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లాటినా ఓర్ రేఖ ప్రసాద్, సెకండ్ వచ్చేసి పాంసానా, థర్డ్ వచ్చేసి వల్లభి.
ఫస్ట్ లాటినా और దీన్ని రేఖా ప్రసాద్ అంటారు. లాటినో అండ్ రేఖా ప్రసాద్ ఏంటంటే బేస్ స్క్వేర్ షేప్లో ఉండి వాల్స్ కర్వ్ ఇన్వర్డ్ టు ఎ పాయింట్ ఆన్ ద టాప్. ఇట్లా 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 ఈ వాల్స్ ఇవన్నీ వచ్చేసి పాయింట్ కనబడేది. ఇది లాటినా ఆర్ రేఖా ప్రసాద్. నెక్స్ట్ వచ్చేసి పంసానా, బ్రాడర్ బేస్ అండ్ వేర్ షార్టర్ ఇన్ హైట్ దెన్ లాంటినా వన్స్. ద స్లోప్ అప్వర్డ్స్ ఆన్ ఏ స్ట్రేట్ లైన్. ఇది కూడా అంతే, కానీ బేస్ పెద్దగా ఉండేది, ఈ హైట్ ఒక వాల్స్ తక్కువ ఉండేది. స్లోప్ అప్వర్డ్స్ ఆన్ ఏ స్ట్రేట్ లైన్. వల్లభి, దే హ్యాడ్ ఎ రెక్టాంగులర్ బేస్. ఇది వల్లభి వచ్చేసి రెక్టాంగులర్ బేస్ వచ్చేసి విత్ ద రూఫ్ రైజింగ్ ఇంటూ వాల్టెడ్ చాంబర్స్గా ఉండేది. ఇక్కడ ద రూఫ్ వచ్చేసి చాంబర్స్గా ఉండేది. వల్లభి అంటే ఎక్కువ చాంబర్స్, వల్లభి అలా చాంబర్స్గా సపరేట్గా కావాలి వాళ్ళకి. ద వర్టికల్ ఎండ్ ఆఫ్ శిఖరా ended in a horizontal fluted disc known as the amalak. On the top of that, a spherical shape was placed known as the kalash. ఈ శిఖర ఉంటుంది కదా, ఈ శిఖర లాస్ట్ ఫ్లూటెడ్ డిస్క్, ఒక డిస్క్ లాగా ఎండ్ అయి ఉంటుంది. ఈ డిస్క్ని అమలక్ అంటారు. అమలక్ వచ్చేసాక పైన ఒక స్పెరికల్ షేప్, ఒక స్పెరికల్ షేప్ వచ్చేదే కలాష్. ఒక స్పెరికల్ షేప్ వచ్చేది కవలాక్. ఇది అమలాక్ అంటే ఒక డిస్క్ లాంటిది, హారిజంటల్ బ్లూటెడ్ డిస్క్ లాంటిది వచ్చేసి అమలక్. అమలక్ వచ్చేసి పైన వచ్చేసి కలాష్ ఉంటుంది. కలాష్ గుర్తుంటుంది. కలాష్ అంటే జస్ట్ స్పెరికల్గా ఏదన్నా ఇట్లా రౌండ్ ఇట్లా స్పెరికల్ షేప్ వచ్చేసి కలాష్. వాట్ ఈస్ అమలక్? అమలక్ అనేది ఇట్లా డిస్క్ షేప్లో వచ్చేది, పైన శిఖరాస్కి వస్తుంది. లోపల టెంపుల్లో ద వాల్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 వర్టికల్ ప్లేన్స్ ఆర్ రథాస్. దీస్ వేర్ నోన్ యాజ్ త్రిరథ టెంపుల్స్. లేటర్ పంచరథ, సప్తరథ and even నవరథ టెంపుల్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇన్సైడ్ ద టెంపుల్ ఏంటంటే వాల్ ఉంటుంది కదా, ఆ వాల్ని 3 వర్టికల్ వాల్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 వర్టికల్ ప్లేన్స్. త్రిరథ అంటే ఇది వాల్ ఉంటుంది కదా, ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి, 1 2 3 రథ. దీస్ వేర్ known as Triratha temples. Later Pancharatha, Saptaratha and even Navaratha temples came into existence. The vertical planes were used as different panels to make narrative sculptures. టెంపుల్ ప్రమిసెస్కి బౌండరీ వాల్స్ ఉండేటివి కాదు ఇక్కడ. త్రిరథ అంటే ఇది. మరి పంచరథ అంటే ఏంటంటే అదే 3 వర్టికల్ 5 వర్టికల్, ఇక్కడ 5 వర్టికల్ ప్లేన్స్ వచ్చేవి. 1 2 3 4 5 పంచరథ టెంపుల్స్. దీంట్లో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ ఇందులో నగరాల 3 స్కూల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఒడిస్సా. ఒడిస్సా అంటే ఈస్ట్. ఇది
ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కళింగ ఎంపైర్ దిస్ డిస్టింక్ట్ స్టైల్ ఆఫ్, ఇది కళింగ ఎంపైర్లో వచ్చింది. ఇది కళింగ ఎంపైర్లో చెట్టి ఓవర్ చెడి డైనస్టీ ఆఫ్ కళింగ. వాల్స్ మంచి లావిష్లీ డెకరేటెడ్, కానీ ఇంటీరియర్ వాల్స్ వేర్ ప్లేన్. ఎక్స్టీరియర్ వాల్స్ వచ్చేసి డెకరేటెడ్ లావిష్లీ, ఇంటీరియర్ వచ్చేసి ప్లేన్ ఉంటుండే. నో యూజ్ ఆఫ్ పిల్లర్స్ ఇన్ ద పోర్చ్, ఐరన్ గిడ్డర్స్ వేర్ యూజ్డ్ ఇన్స్టెడ్ టు సపోర్ట్ ద రూఫ్. పిల్లర్స్ వాడలేదు, ఐరన్ గిర్డర్స్ వాడారు. ఒడిషా స్కూల్లో పిల్లర్స్ వాడలేదు అంట. శిఖరా ఇన్ ఒడిషా స్కూల్ వాజ్ నోన్ యాజ్ రేఖా జ్యువెల్. మన శిఖర ఉంటుంది కదా, శిఖరాలో ఏమేమి ఉంటుంది, అమలక్, కైలాష్ ఉంటాయి. శిఖర ఇన్ ఒడిషా స్కూల్ ఇస్ నోన్ యాజ్ రేఖా జ్యువెల్. రేఖా జ్యువెల్ అంటాము. అదే మనం లాటిన్ అవర్ రేఖా ప్రసాద్ అప్పుడు చదివినాం కదా, శిఖరాస్ వేర్ జనరలీ ఆఫ్ 3 types అని. ద మండప్ వాజ్ నోన్ యాజ్ జగమోహన్ ఇన్ దిస్ రీజన్. ఈ మండప్ని జగమోహన్ అంటారు. మండప్ని జనరల్గా ఒడిశాలో ఏమంటారు, జగమోహన్, జగన్నాథ్ అంటారు, జగమోహన్. ద గ్రౌండ్ ప్లేన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ వాజ్ స్క్వైరే ఉంటుండే. టెంపుల్ వేర్ సరౌండెడ్ బై బౌండరీ వాల్ యాజ్ ఇన్ ద ద్రావిడియన్ స్టైల్. ఒడిషా స్కూల్లో మాత్రమే బౌండరీ వాల్ కనబడుతుంది, నగర బౌండరీ వాల్ ఉంటుంది ద్రావిడియన్ స్టైల్ లాగా. సో ఇక్కడ ఒరిస్సా స్కూల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఇది కళింగ. ఎక్స్టీరియర్ వాల్స్ డెకరేటెడ్, ఇంటీరియర్ వాల్స్ ప్లేన్. ఓకే. శిఖర వచ్చేసి ఇక్కడ రేఖా జ్యువెల్ అంటారు, రేఖా జ్యువెల్ అంటారు. మండపాన్ని జగమోహన్ అంటారు. అది బౌండరీ వాల్ ఉండేది, జస్ట్ లైక్ ద్రావిడియన్ స్టైల్. ఇంకా ఎగ్జాంపుల్స్ దీనికి ఏమంటే ఎవరంటే సన్ టెంపుల్ ఆల్సో, సన్ టెంపుల్ ఎట్ కోనార్క్, సన్ టెంపుల్ ఎట్ కోనార్క్, బ్లాక్ పగోడా, జగన్నాథ్ పూరి టెంపుల్ ఎట్ పూరి, లింగరాజ్ టెంపుల్ ఎట్ భువనేశ్వర్, రాజారాణి టెంపుల్ ఎట్ భువనేశ్వర్, ముక్తేశ్వర టెంపుల్ ఎట్ భువనేశ్వర్. ఇవన్నీ భువనేశ్వర్కి సంబంధించింది. ఏదంటే సన్ టెంపుల్, బ్లాక్ పగోడా, జగన్నాథ్ పూరి, లింగరాజు భువనేశ్వర్, రాజారాణి భువనేశ్వర్, ముక్తేశ్వర భువనేశ్వర. After seeing the Konark temple, Rabindranath Tagore once commented, "This is a monument where the language of stone surpasses the language of moon." ఈ కోనార్క్ టెంపుల్ చూసేసి లాంగ్వేజ్ ఆఫ్ స్టోన్ సర్పసెస్ ద లాంగ్వేజ్ ఆఫ్ మ్యాన్ అని చెప్పాడు. అంత బ్యూటీ. హూ ప్రైజ్ ద రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ సన్ టెంపుల్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేజ్ చేశాడు. ఒడిషా స్కూల్ తర్వాత ఖజురహో తర్వాత సోలంకి స్కూల్. ఇప్పుడు వచ్చేసి ఒడిశా ఖజురహో స్కూల్. In the central part of India, the Chandela rulers developed a distinct style. Chandela rulers, ఖజురహో ఎవరు చెప్పారంటే చండేలా రూలర్స్. ఖజురహో చండేలా స్కూల్స్. ఇది సెంట్రల్లో ఎక్కువ. మన ఈస్ట్ నుంచి వస్తున్నాం, ఈస్ట్ సెంట్రల్. ఖజురహో స్కూల్ ఒక చండేలా రూలర్స్ కాబట్టి ఇక్కడ 2 ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డెవలప్ చేస్తారు. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డెకరేటెడ్. స్కల్ప్చర్స్ ఎరోటిక్ ఉంటాయి. ఎరోటిక్ స్కల్ప్చర్స్ ఉంటాయి టెంపుల్స్ మీద, అంటే న్యూడ్గా అలా ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే కామసూత్ర నుంచి వచ్చింది. కామసూత్ర ఎవరు కామసూత్ర? వత్స్యాయన. ఫ్రమ్ వత్స్యాయన.
వత్స్యాయనస్ కామసూత్రస్ వత్స్యాయనస్ కామసూత్ర వాస్ రిటర్న్ బై హోమ్ అంటే వత్సాయనస్ అని చెప్పాలి. ఇక్కడ ఎక్కువ శాండ్ స్టోన్ వాడేవాళ్ళు. ఖజురాహోలో కాజు అంటే స్వీట్ అంటే శాండ్ స్టోన్. 3 ఛాంబర్స్ ఉండేది: గర్భగృహ, మండప, అర్ధమండప. కొన్ని టెంపుల్స్కి ఏమో వెస్టిబులర్ ఎంట్రన్స్ ఉండేది. వెస్టిబులర్ ఎంట్రన్స్ టు ద గర్భగృహ నోన్ యాజ్ అంతరాల. కొన్ని టెంపుల్స్కి వెస్టిబులర్ ఎంట్రన్స్ నోన్ యాజ్ అంతరాల కూడా ఉండేది గర్భగృహకి. ఇక్కడ 3 మెయిన్: గర్భగృహ, మండప అండ్ అర్ధమండప కూడా ఉండేది. అంతరాల కూడా ఉండేది. వెస్టిబులర్ ఎంట్రన్స్ అంటే వెస్టిబులర్ ఎంట్రన్స్ ఈజ్ కాల్డ్ వెస్టిబులర్ ఎంట్రన్స్ గర్భగృహకు ఉండేది సపరేట్ ఎంట్రన్స్. దాన్ని ఏమంటారు అంటే అంతరాల. ఒక సపరేట్ ఎంట్రన్స్ ఉండేది, అది అంతరాల వెస్టిబులర్ ఎంట్రన్స్. ఎక్కువ నార్త్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ ఉండేది. సెంట్రల్లో ఉండేది కూడా అది పైన ఉండాలి, ఈస్ట్ అన్నది ఉండాలి. టెంపుల్స్ వేరు పంచయాతన స్టైల్ ఉండేది ఇక్కడ. సబ్సిడరీ స్ట్రైన్స్ అండ్ రేఖా ప్రసాద్ చికరాస్ క్రియేటింగ్ అన్ ఇంప్రెషన్ ఆఫ్ ఎ మౌంటైన్ రేంజ్. రేఖా ప్రసాద్ అని అక్కడ నేర్చుకున్నాం కదా, లాటిన్ ఆర్ రేఖా ప్రసాద్. స్క్వేర్ ఉండేసి పైనకి ఒక టాప్కి పోతే ఇది రేఖా ప్రసాద్ స్కల్ప్చర్స్. This platforms, the temples are relative high platform and belongs to Hindu as well as Jain religion. ఖజురాహో అంటేనే హిందూ యాజ్ వెల్ యాజ్ జైన్ కూడా ఉండేది, హిందూ కూడా ఉండేది ఇక్కడ. విశ్వనాథ్ టెంపుల్ ఖజురాహో ఎరోటిక్ స్కల్ప్చర్స్ ఎట్ ఖజురాహో టెంపుల్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కాందరియా మహాదేవ్ టెంపుల్ అండ్ లక్ష్మణ టెంపుల్ ఎట్ ఖజురాహో. టెంపుల్స్ అన్ని ఖజురాహో ఉండేటివన్నీ. ఈ ఖజురాహో వచ్చేసి చండేలా కింగ్స్ ఒక క్యాపిటల్ ఆఫ్ బుందేల్ఖండ్. ఇట్స్ నేమ్ వాజ్ గివెన్ బై ద హిస్టోరియన్ అబూ రెహాన్ అల్ బురుని as a city of gods. ఖజురాహో ఈ సిటీ ఆఫ్ గాడ్స్ అని అర్థం. ఇది ఈ నేమ్ ఇచ్చేసింది ఎవరు అంటే అల్ బురుని, గివెన్ బై ద హిస్టోరియన్ అల్ బిరూని. ఫుల్ నేమ్ ఇచ్చిందంటే అబూ రెహాన్ అల్ బురుని. అల్ బిరూని. ఈ నేమ్ అల్ బిరూని ఎందుకు ఫేమస్ అంటే ఒక నేమ్ ఇచ్చాడు ఖజురాహోకి, సిటీ ఆఫ్ ద సిటీ ఆఫ్ గాడ్స్ అని, ఖజురాహో. సో ఇప్పుడు ఓవరాల్గా సమ్మరీగా చెప్పాలంటే ఖజురాహో స్కూల్ ఏంటి అంటే, ఖజురాహో స్కూల్ ఏంటంటే ఫస్ట్ ఇది చండేలా, ఇది సెంట్రల్లో ఉంటుంది. టెంపుల్స్ నార్త్ ఆర్ ఈస్ట్కి ఫేస్ అయి ఉంటుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి గర్భగృహ, మండప, అర్ధమండప ఉండేది. ఒక మంచి పాత కూడా ఉండేది విచ్ ఈస్ నోన్ యాజ్ అంతరాల కూడా ఉండేది. అంతరాల అదే వెస్టిబులర్ ఎంట్రన్స్. ఇక్కడ ఎరోటిక్ ఉంటుంది. ఖజురాహో అంటేనే ఎరోటిక్. ఇక్కడ అల్ బిరూని వచ్చేసి ఇక్కడ సిటీ ఆఫ్ గాడ్స్ అని చెప్పి ఖజురాహోకి ఒక నేమ్ ఇచ్చాడు. ఖజురాహోకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ హిందూ అండ్ జైన్స్ ఉండేవాళ్ళు. శాండ్ స్టోన్ వాడారు, ఇక్కడ శాండ్ స్టోన్ కూడా వాడారు. మొత్తం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లావిష్లీ డెకరేటెడ్. నెక్స్ట్ వచ్చేసి సోలంకి స్కూల్.
సోలంకి స్కూల్ వచ్చేసి ఇది వెస్ట్రన్ ట్రైడ్. వెస్ట్రన్ సైడ్ అంటే ఏముంటుంది, మారు గుర్జారా స్టైల్. మారు గుర్జారా స్టైల్ గుజరాత్ రాజస్థాన్లో ఉండేది. ఇది సోలంకి రూలర్స్ వచ్చేసారు. సోలంకి స్టైల్ బై సోలంకి రూలర్సే. టెంపుల్ వాల్స్ వేర్ డివైడ్ ఆఫ్ ఎనీ కార్వింగ్స్. వాల్స్లో కార్వింగ్స్ ఏముండేది కదంటే డివైడ్ ఆఫ్ కార్వింగ్స్. ద గర్భగృహ వాస్ కనెక్టెడ్ విత్ మండప బోత్ ఇంటర్నలీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నలీ. ఆ గర్భగృహ వచ్చేసి మండపతో కనెక్టెడ్ ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ. ప్రజెన్స్ ఆఫ్ స్టెప్ ట్యాంక్ నోన్ యాజ్ సూర్యకుండ్ ఇన్ ద ప్రాక్సిమిటీ ఆఫ్. ఒక స్టెప్ ట్యాంక్ ఉండేది సోలంకిలో. స్టెప్ ట్యాంక్ దాన్ని ఏమంటారంటే సూర్యకుండ్. సూర్యకుండ్ ఇన్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద టెంపుల్. ద స్టెప్స్ ఆఫ్ ద ట్యాంక్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మాల్ టెంపుల్స్ విత్ వుడెన్ కార్వింగ్స్ ఎట్ ప్రజెంట్ ఉంది. ఆ స్టెప్స్లో ఒక స్మాల్ టెంపుల్స్ ఉంటుంది. స్టెప్ ట్యాంక్ అంటే ఒక బాయిల మెట్లున్న బావి అట్లా ఉంటుంది. అక్కడ దేవుడు ఉండేవాళ్ళు. ఇక్కడ ఎక్కువ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. టెంపుల్స్ అన్నీ ఎక్కువ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అట్ దట్ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద ఈక్వినాక్సెస్ ద సన్ రేస్ ఫాల్ డైరెక్ట్లీ ఇంటూ ద సెంట్రల్ స్ట్రైన్. ఈస్ట్ ఫేసింగ్ వల్ల సన్ రేస్ వచ్చేసి ఈక్వినాక్సెస్ అప్పుడు సన్ రేస్ ఫాలో అయ్యేది. మొదేరా సన్ టెంపుల్. పోర్టికస్కి వచ్చేసి గేట్ వేస్ ఉండేది, తోరాన్స్ అంటారు. మోదీ ఎక్కడ నుంచి గుజరాత్. మొదిరా సన్ టెంపుల్. ఇప్పుడు వచ్చేసి మొదిరా సన్ టెంపుల్.